జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో ఉన్నాడు, శత్రు రాశిలో ఉన్నాడు. కుటుంబ పరంగా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు వస్తాయి. విష్ణు సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. 17వ తారీఖు నుంచి మీ లగ్నం నుంచి సూర్యుడు కూడా కుటుంబ స్థానానికి వెళ్తున్నారు. కుటుంబ వ్యక్తులతో ఈగో ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సూర్యాష్టకాన్ని చదువుకోండి, మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బంధుమిత్రులతో గొడవలు ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. సప్తమ స్థానాధిపతి అయిన గురువు మొదటి స్థానంలో ఉండటం మూలంగా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా 17వ తారీఖు నుంచి ఎవరైనా సరే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. మ్యారేజ్ అయిన వాళ్ళకి చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ప్రాస్పెరిటీ అనేది ఉన్నది, చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. శని వక్రగతి పొందబోతున్నారు 13వ తారీఖు నుంచి. ఒకదాని తర్వాత సమస్యలు అనేవి వస్తాయి. మీ కెరియర్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గ్రోత్ పరంగా అయితే చాలా ఇబ్బందులు పడతారు. ఈ వారం నుంచి కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శనికి తైలాభిషేకం చేయించండి. శనివారం పూట మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవర్స్కి మాత్రం ప్రపోజ్ చేయకండి. మీ లవ్ పార్ట్నర్కి ఖచ్చితంగా రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్రేకప్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుజుడు 6వ స్థానం అధిపతి అయి ఉన్నారు, సింహరాశిలో ఉన్నారు. రాహు గారి దృష్టి కుజుడి మీద పడిపోతుంది. కుజుడు గారి దృష్టి రాహు మీద పడుతోంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.